బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు శ్రీలంక మధ్య దిత్వా తుఫాన్ ప్రళయం సృష్టిస్తోంది. తమిళనాడు పుదుచ్చేరి తీరానికి చేరువలోకి చేరుకుంది ఈ తుఫాన్. 54 విమానాలు రద్దు కావడంతో పాటు శ్రీలంకలో 150 మంది వరకు చనిపోయినట్టు సమాచారం అందుతుంది. మరో 100 మంది జాడ తెలియడం లేదు. అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో శ్రీలంకలో 50 మంది భారతీయులు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, మైలాదురై, విళ్లపూరు, చెంగలపట్ట సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల హోరు కొనసాగుతోంది. తుఫాను తీరానికి చేరువ అవుతుంది కానీ తీరాన్ని తాకే అవకాశాలు లేవన్నది వాతావరణ అధికారుల మాట. కాకపోతే తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అయితే ఈదురుగాలులు భయపెడుతున్నాయి జనాలను. తమిళనాడు తీర ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి 10 బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తరలించారు. పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో అన్ని పరీక్షలు రద్దు చేశారు. 2 రోజుల పాటు పుదుచ్చేరిలో విద్యాసంస్థలకు సెలవు కూడా ప్రకటించారు. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వర్ష బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు దిత్వా తుఫాను ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ అధికారులు. They are actually not exactly vanished from this area, but it will be there till first morning as a depression, and after first also after becoming a depression, it will be impacting the south Andhra Pradesh coast and that area. So today and as well as tomorrow, it will be impacting the North Tamil Nadu as well as South Andhra Pradesh. And this strong wind, now it is 80 kmph, gusting to 90 kmph, but it will gradually decrease. After some time, it will become 60 to 70. And then by evening time, it will become, it will be the squally wind, 50 to 60 kmph. But thereafter it will be there, and rainfall, mainly that extremely heavy rainfall will be there over Tamil Nadu, northern Tamil Nadu coastal belt, and heavy to very heavy rainfall will be there also south coastal AP area. It will be there, actually not exactly vanished from this area, but it will be there till first morning as a depression, and after first also after becoming a depression, it will be impacting the south Andhra Pradesh coast and that area. So today and as well as tomorrow, it will be impacting the North Tamil Nadu as well as South Andhra Pradesh. And this strong wind, now it is 80 kmph, gusting to 90 kmph, but it will gradually decrease. After some time, it will become 60 to 70. And then by evening time, it will become,